శ్రీరామాయ నమః. శ్రీరామాయ నమః. శ్రీరామాయ నమః. శ్రీ గంధమాదన నికేతన వాయుసూనో శ్రీ పారిజాత తరుమూల నివాసభాసిన్ శ్రీ రామనామ పరికీర్తన నందితాత్మన్ శ్రీ ఆంజనేయ మమదేహి కరావలంబం. శ్రీ గంధమాదన నికేతన వాయుసూనో శ్రీ పారిజాత తరుమూల నివాసభాసిన్ శ్రీ రామనామ పరికీర్తన నందితాత్మన్ శ్రీ ఆంజనేయ మమదేహి కరావలంబం. భగవద్భక్తులారా, విష్ణు ప్రేమికులారా, మనమంతా కూడా సనాతన ధర్మ ప్రవచనాలు అనే మన ఛానల్ ద్వారా అనేక విశేషమైనటువంటి నిత్య నూతనమైనటువంటి అంశాలను తెలుసుకుంటున్నాం వైదిక వాంగ్మయంలోంచి. ఈ రోజు నుంచి మనం శ్రీ హనుమత్ చరితామృతాన్ని తెలుసుకోబోతున్నాం. అందులో భాగంగా ఈరోజు హనుమంతుని పుట్టుపూర్వోత్తరాలేమిటి, తల్లిదండ్రులెవరు అని పరిశీలిస్తూ ఆ కథామృతాన్ని తెలుసుకుందాం. ముందుగా హనుమంతుల వారి తల్లిగారైనటువంటి మాతృమూర్తి అంజనాదేవి గురించి తెలుసుకుందాం. భగవద్భక్తులరా, అతులిత బలధామం స్వర్ణశైలాభదేహం ధనుజవనకృసానం జ్ఞానినామాగ్రగణ్యం సకల గుణ నిధానం వానరాణామధీశం రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి. అంజనానందం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షహంతారం వందే లంకాభయంకరం. ఆంజనేయ స్వామి అంజనాదేవి యొక్క తనయుడు. అసలు అంజనాదేవి గారు ఎవరు? ఇంద్రుని కొలువులో ఉన్న చాలా మంది అప్సరసలలో పుంజిక స్థల అనే ఒక అప్సరస ఉండింది. ఆమె అందకత్తె, కానీ స్వభావం చంచలం. ఆ చాంచల్యంతో ఆమె ఒకసారి ఒక ఋషిని, తపోధనుణ్ణి అపహసించింది. ఆ మహర్షికి కోపం వచ్చి ఆమెను వానరిలాగా చంచలత్వం కలపరిచావు కనుక నీవు వానరివే అవుతావు అని శపించారట. ఆ శాపానికి గురై వణికిపోతూ ముని పాదాల మీద పడి కరుణించమని ప్రార్థించగా, నేను అన్నమాట జరగవలసిందే, శాపం వ్యర్థం కాదు అంటూ జాలిపడి, నీవు వానరివి అవడం తప్పు కాదు, కానీ అది తప్పదు కూడా. నీకు కామరూపం ధరించే శక్తి ఉంటుంది. వానరివి కావాలనుకున్నప్పుడు వానరివి, మానవ రూపం కావాలనుకుంటే మానవి అవుతావు అని ఆమెను కొంత ఊరడించారట. ఆ సుందరి అయిన పుంజికస్థల అలా శాపగ్రస్తురాలే వానర శ్రేష్ఠుడు మహామనస్వి అయినటువంటి కుంజరుడనే ఆయనకి కూతురుగా పుట్టింది. ఆమె త్రిలోక సుందరి కుంజరుడి కూతురైన ఆమె పేరు అంజనాదేవి. కేసరి అనే వానర రాజుతో ఆమెకు వివాహమైంది. ఆయన సుమేరు పర్వత నివాసి. అన్ని సౌకర్యాలు ఉన్న ఆ పర్వతం మీద తన భర్తతో అంజనాదేవి సుఖంగా కాపురం చేయగా, కేసరి వీరుడు, అంజనాదేవి సుందరి. ఆ దంపతుల అన్యోన్య ప్రేమానురాగాలతో సుఖజీవనం సాగిస్తూ ఉండగా, వారు ఎంతో విశేషమైనటువంటి భక్తితత్వంతో మహావిష్ణువును ఆరాధిస్తూ పరమశివుని ఆరాధిస్తూ ఉన్నారట. కానీ సంతానం కలగలేదు. భగవద్భక్తులారా, అంజనాదేవి పుంజకస్థల అనేటువంటి ఒక అప్సరస. ఆవిడ శాపగ్రస్తురాలై అంజనాదేవి కింద వానరి కింద జన్మించి, విశేషంగా వానర వీరుడైనటువంటి కేసరి అనే వానర రాజును ఆవిడ వివాహమాడారట. చూసారా అండి, ఆంజనేయ స్వామి యొక్క తల్లిగారు ఎంత విశేష! ఆ మాతృమూర్తి యొక్క ప్రాభవాన్ని మనం తెలుసుకునే అదృష్టం కలగడం ఆ స్వామి యొక్క కృప. అందుకనే శ్రీరామ జయ రామ జయ జయ రామ. తల్లిదండ్రులు కేసరి, అంజనాదేవి. అయితే హనుమంతుని యొక్క ప్రాదుర్భావం, హనుమంతుల వారు ఎలా జన్మించారనేటువంటి అంశాన్ని తరువాయి భాగంలో తెలుసుకుందాం. అంతదాకా చూడండి, యశోదాదేవి కృష్ణ పరమాత్ముడులాగా అంజనాదేవి హనుమంతుల వారు ఎంత చక్కగా ఉన్నారో. అందుకే ఆ తల్లి యొక్క పాదపద్మాలకు నమస్కరించుకుంటూ, ఆంజనేయుని వంటి వీరుణ్ణి మనకు అందించినటువంటి భక్తుణ్ణి మనకు అందించినటువంటి ఆ మాతృమూర్తి పాదపద్మాలకు నమస్కరించుకుంటూ శ్రీరామ జయ రామ జయ జయ రామ. తరువాత భాగంలో హనుమత్ ప్రాదుర్భావం గురించి తెలుసుకుందాం. హనుమత్ చరితామృతాన్ని పరంపరగా తెలుసుకునేటువంటి ఈ దివ్యమైన అదృష్టాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవలసిందిగా కోరుకుంటూ, జై శ్రీరామ్,
జై శ్రీరామ్, జై శ్రీరామ్. డాక్టర్ కే భవానీ మాతాజీ గారి ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. జై 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 జగన్నాథ్. హరే కృష్ణ. మన ధర్మం సనాతన ధర్మం. మన సనాతన ధర్మం ప్రవచనాన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. జై శ్రీరామ్, జై